అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ రోజు కార్తీక పురాణం 6వ అధ్యాయంలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. కార్తీకంలో ఎవరైతే శ్రీహరిని అవిస పువ్వులతో పూజిస్తారో వారికి చంద్రాయణ ఫలితమైతే లభిస్తుంది. గరికెతో పూజించే వాళ్లకు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణ చేసి విష్ణు సాన్నిధ్యాన్ని, శివ సాన్నిధ్యాన్ని, దీపమాలికలను ఉంచేవాళ్లు, కార్తీక పురాణం కాని విష్ణు పురాణ పఠనం కాని చేసేవాళ్లు, కార్తీక పురాణం విన్నవాళ్లు కాని పాపాలు నశించి పరమపదాన్ని పొందుతారు. పరమ ఆరోగ్యదాయని సర్వ పాపాలను హరించే ఒక కథ చెప్తాను విను అని అంటున్నారు. కళింగ దేశుడైన మందరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన స్నాన సంధ్యావందనాది విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. ఆయన పతివ్రత అయినటువంటి ఒక చక్కటి భార్య అయిన సుశీల అనే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ ఆమె రాగాలతోనే మాత్రమే ఉండేది, ద్వేషాలతో ఉండేది కాదు. అయితే ఈ కూలితో బతికితే డబ్బులు ఎలా సరిపోతాయి అని అడవిలో నుంచి కత్తులు అవి ఇవి పట్టుకుని ఆ దారిలో వచ్చే వాళ్లను వెళ్లే వాళ్లను కాసి ధనం అపహరించేవాడు. ఆ దొంగ సొత్తులు ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుపోయి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ అవి చేసేవాడు. ఒకసారి బాటసారిగా వస్తున్న ఒక పేద బ్రాహ్మణుడి చూసి ఆ బ్రాహ్మణుడి కట్టేసి ఆ డబ్బు అంతా తీసుకుని వెళ్లిపోయాడు. అటువైపు వస్తున్న ఒక పరమ క్రూరుడైన ఒక దొంగవాడు డబ్బు దోచుకున్న మందరుణ్ణి, అలాగే చెట్టు కట్టేసిన బ్రాహ్మణుడిని, ఇద్దరిని కూడా చంపేసి డబ్బును దోచుకుని అలా పారిపోతున్నట్ట. ఇంతలో ఏమైందంటేట, ఎప్పుడైతే చంపిన తర్వాత నెత్తురు వాసన వస్తుంది కదా, ఆ నెత్తురు వాసన వచ్చేసరికల్లా ఆ దారిలో పోతున్న ఒక పులి గమనించి ఆ గుహ లోపలికి వచ్చిందట. ఆ పులేమో ఈ కిరాతకుడు మీద పడింది. ఈ ఖడ్గంతో, ఈ కిరాతకుడి దగ్గర ఒక కత్తి, ఖడ్గం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఖడ్గంతో పులిని పొడిచాడు. ఆ పులేమో ఈ పంజాతోటి ఈ కిరాతకుడిని కూడా కొట్టింది. ఇలా ఖడ్గం దూసిపోయి ఉన్న పులి, ఈ కిరాతకుడు ఇద్దరు కూడా చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. ఆ దారిలో పోతున్న బ్రాహ్మణుడు, తర్వాత మందరుడు, ఈ పులి, కిరాతకుడు, మొత్తం 4 కూడా చనిపోయారు. కానీ కాలసూత్రం యమలోకంలోకి పడ్డారట. ఈ 4 యమకింకర్లు నెత్తురు, పేడ, మానవ విసర్జకాలు, పురుగులు ఉన్న కూపంలోకి పడేశారట. ఈ భూలోకంలో మందరుడి భార్య చనిపోయిన సంగతి తెలియక హాయిగా నిత్యం భర్తను తలుచుకుంటూ ధర్మబద్ధంగా హరిభక్తితో హాయిగా మంచిగా ఉండేదన్నమాట. ఒకసారి నిరంతరం హరినామస్మరణ తత్పరుడు, సర్వుల యందు భగవంతుడిని చూసే ఒక యతీశ్వరుడు ఒకసారి అక్కడికి వచ్చాడు. ఈ అమ్మాయిని శ్రద్ధా భక్తులతోటి ఆయన నమస్కరించి, మా ఆయన ఇంట్లో లేరు, పని మీద బయటకు వెళ్లారు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అని యతీశ్వరునితో చెప్తుందట. ఆ యతీశ్వరుడు ఏమన్నాడంటే, నువ్వు ఆవేదన పడకమ్మా, ఇది కార్తీక పౌర్ణమి పర్వదినం, మీ ఇంట పురాణ శ్రవణాదులు ఏర్పాటు చెయ్యి, దానికి ఒక దీపం చాలు, దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది, ఒక ఒత్తి ప్రమిద నువ్వు తీసుకుని వచ్చావంటే పురాణ శ్రవణం అది వింది గాని అని చెప్పాడట. ఈ అమ్మాయి ఒప్పుకుని ఏం చేసిందంటే, చిన్న గుడిసెలో ఉన్నారు కదా వీళ్ళు, చక్కగా గోమయంతో అలికి, పేడతో అలికి, ఇల్లంతా ముగ్గులు పెట్టి అందంగా అలంకరించి, తర్వాత పత్తితో ఒత్తి చేసి ఆయన ఇచ్చిన నూనెను ఇంట్లో ఉన్న పాత ప్రమిదలో వేసి చక్కగా దీపం వెలిగించి దీపారాధన చేసి విష్ణువుకి సమర్పించిందట. ఆయన విష్ణువును పూజించి పురాణ పఠనం మొదలు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళందరి ఇళ్లకు వెళ్లి, మా ఇంట్లో పురాణ పఠనం జరుగుతోంది, చక్కగా విందువుగానే రండి అని పక్కనున్న వాళ్ళందరినీ పిలిచిందట. అందరూ కూడా, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళింటికి వచ్చారట. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పురాణ శ్రవణం చేసింది. ఆమెకు శుభాశిస్సులు అందించారు ఆ యతీశ్వరులు. ఆ శిస్సులు అందించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిరంతరం హరిసేవతోటి, ఇంకా భర్త వస్తే వస్తాడు లేకపోతే లేదు అని అనుకుని, పాపం అలా అనుకుని తదుపరి ఎప్పటికో ఆమె కూడా కాలం చేసిందట. అలా కాలం చేసిన తర్వాత తక్షణమే శంఖ చక్రాంకితులు అయిన చతుర్బాహులు కలిగిన వాళ్ళు, పద్మాక్షువులు, పీతాంబరదారులు అయినటువంటి విష్ణుదూతలు ఎంతో అలంకారం చేసినటువంటి దివ్య విమానాన్ని తెచ్చి ఆ సుశీలను అందులో కూర్చోబెట్టి ఆ విమానాన్ని తీసుకుని వెళ్లిపోయారట. ఈవిడ విమానం ఎక్కి ఆ నరకం మీదుగా వెళ్తూ ఉంటే, ఈ ఆ విమానంలోంచి కిందకు చూస్తే ఆ నరకంలో వీళ్ళ 4 కూడా బాధలు అనుభవిస్తున్నారు. అందులో తన భర్త కూడా ఉన్నాడు. ఆ 4 చూసి, అయ్యో వీళ్ళు ఇలా బాధపడుతున్నారు అని, నరకంలో పడుతున్న బాధలను చూసి ఆమె విమానం ఆపమని అడిగిందట. విష్ణుదూతలను ఎందుకు తన భర్తను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మందరుడు
విప్రకులంలో పుట్టి వేదాచరణాలను విసర్జించాడు. అతడు చేయవలసిన పని చేయలేదు, వేరే వాళ్ళు చేయవలసిన పని చేస్తున్నాడు. దానితో పాటు అతడు దోచుకున్న బ్రాహ్మణుడు ఏమో మిత్రద్రోహి పని చేశాడు. మిత్రుణ్ణి చంపి అతను సంపద తీసుకుపోతుండగా మీ ఆయన వాణ్ణి ఆపి పట్టుకున్నాడు. ఈ కిరాతకుడేమో వీళ్ళిద్దరినీ చంపి తాను తీసుకోబోతున్నాడు. వీళ్ళందరినీ చంపింది పులి. ఈ పులేమో పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు గై ఉండి ద్వాదశి నాడు తినకూడని పదార్థాలను తిన్నాడు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి నాడు కొన్ని పదార్థాలను అయితే తినరు, వాటిని అవి తిన్నాడు. అందుకని అతడు కూడా ఈ నరకాన్ని పొందాడు అని చెప్పాడట. అందుకని పులిగా పుట్టాడు. కిరాతకునికి గొడవతోటి అతనికి కూడా నరకం చేరాడు. ఈ నలుగురు నరకయాతనకు కారణం ఇదే అని విష్ణుదూతలు ఆమెతో చెప్పారు. అయ్యో, ఏ పుణ్యం చేస్తే వీళ్లకు ఈ నరకయాతన తప్పుతుంది అని ఈమె ఈ విష్ణుదూతలను అడిగింది. కార్తీక మాసంలో పురాణ శ్రవణ పుణ్యం వీళ్లకు ధారపోయడం వల్ల 2 ఒత్తులు వేసి దీపం పెట్టావు కదా, ఆ పుణ్యం ధారపోయడం వల్ల ఈ నలుగురు ఈ నరక బాధలను అనుభవించకుండా పుణ్యలోకాలకు చేరుతారు అని విష్ణుదూతలు ఈమెకు చెప్పారు. అప్పుడు ఆమె ఆ పుణ్యాన్నంతటిని ఆ నలుగురుకు పంచింది. ఈ నరక బాధల నుండి విముక్తులై సుశీలను పరిపరి విధాలుగా ప్రశంసిస్తూ ఈ మహాజ్ఞానులుగా పొంది ముక్తి పదానికి తీసుకువెళ్లబడుతున్నారు. కాబట్టి కార్తీకంలో చేసేటువంటి పురాణ శ్రవణం వలన హరిలోకం తప్పకుండా పొందుతారని తెలుసుకో అని చెప్పారు. తర్వాత కార్తీకంలో వచ్చే సోమవారం మహత్యం విన్న సోమవారం ఎంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, దాంతోపాటు కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాఠ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన పుణ్య ఫలితాన్ని అదనంగా ప్రసాదిస్తాయి. వస్త్రదానం చేస్తే సంచితార్థాలన్నీ పోతాయి, వైకుంఠాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తే చతుస్సాగర పర్యంతంలో సమస్త భూమండలాన్ని దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. దానికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను విను అని ధర్మ విరోపాఖ్యానం అండి. ఇది చాలా బాగుంటుంది ఈ కథ, ఇది చెప్తాను విను అని చెప్తున్నారు. ఈ కథ పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసినికొట్టు అయినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈయన దాన ధర్మాలు చేయకుండా తాను అనుభవించకుండా చాలా డబ్బును పోగు చేశాడు. దాన ధర్మాలే కాదు, ఎవరికీ కనీసం సాయం కూడా చేసేవాడు కాదు. ఏదైనా అవకాశం వస్తే పరులను నిందిస్తూ పరద్రవ్యాన్ని ఆసక్తిగా ఉండేవాడు. ఇతను ధనాన్ని వడ్డీకి తిప్పుతూ అంతకి ఇంతకు పెంచుకోసాగాడు. అయితే ఇతడు పక్క ఊరికి వెళ్లి ఇతని డబ్బు ఇవ్వవలసిన వాళ్ల నెత్తి మీద కూర్చున్నాడు. వడ్డీతో సహా ఇమ్మని చెల్లించమంటే నేను బాకీ ఎగేసేవాడిని కాదు, ఎందుకంటే నేను దీన్ని బాగా నమ్ముతాను. ఎవరైతే రుణం తీర్చకుండా పోతారో వచ్చే జన్మలో డబ్బు ఇచ్చేవాడికి కొడుకుగా పుట్టి రుణం చెల్లుబాటు చేసుకుంటారు. కాబట్టి నేను ఆ పొరపాటును కూడా చెయ్యను. నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను, కొంచెం ఓర్పుగా ఉండమని అని వేడుకున్నాడు. ఈ మాటలు ఆయనకు నచ్చలేదు. నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నేను నెల్లాళ్లు ఆగలేను, మర్యాదగా ఇవ్వు అని కత్తి చూపించాడు. అయితే యథార్థంగా ఆ సమయంలో డబ్బు లేదని చాలా బతిమాలాడు. మండిపడి ఆ వైశ్యుడు ఏం చేశాడంటే బ్రాహ్మణుడి చుట్టుపట్టుకు లాగి నేలపైకి లాగి కాలుతో తన్ని కత్తితో పొడిచాడు. ఆ చిన్న కత్తిపోటుకే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఈ హత్యా నేరానికి రాజు ఎక్కడ దండిస్తాడోనని ఈ వైశ్యుడు గుడ్డుగా ఇంటికి పోయి భయంగా బతికేవాడు. కొన్నాళ్లకు ఎప్పుడో అతడు కూడా మరణించాడు. ఇంకా యమకింకరులు ఈ జీవుణ్ణి నరకానికి తీసుకుపోయారు. రౌరవాది నరకాలన్నీ అనుభవించాడు. రురువు అనే మృగం చేత అదేదో మంటలు కక్కే ఒక జంతువట, దానికి కొమ్ములు ఉంటాయట. ఆ కొమ్ములు తొక్కి కొమ్ములతో కుమ్ముతూ పొడుస్తూ దాని నోట్లోంచి మంటలు వస్తుందట. అలాంటి నరకంలో పడ్డాడట. ఎవరు? ఈ వైశ్యుడు. ఈ భూలోకంలోనేమో ఈ వైశ్యుడి కుమారుడు ధర్మవీరుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. అయితే వీడు పరోపకారి. తండ్రి ఎంత పిసినారి వాడో ఈ కొడుకేమో అంత పరోపకారం చేసేవాడు. పితృజీతం ఉంటుంది కదా, వాటితోటి ప్రజా శ్రేయస్సు కోసం చెరువులు నూతులు తవ్వించాడు, తోటలు వేయించాడు, వంతెనలు కట్టించాడు, పేదవాళ్లకు వివాహాది ఉపనయనాలన్నీ చేయిస్తూ ఉండేవాడు. యజ్ఞ యాగాది క్రతువులను తమ భేదాలు లేకుండా తమ భేదాలు లేకుండా అన్నదానాలు చేయిస్తూ మహాదానపరుడిగా పేరు పొందాడు. ఒకసారి ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారిగా ఉన్న నారదుడు ఇక్కడకు వచ్చాడు. ఇది చూసేసరికల్లా ధర్మవీరుడు దండం పెట్టాడు. రండి అని ఆహ్వానించాడు. మీరు ఆజ్ఞాపించండి, మీరు ఏది అడిగితే అది చేస్తాను అని అన్నాడు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి నాకేమీ చెయ్యొద్దు, ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, ఈ రోజున
శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు చేసినటువంటి స్నాన దాన జప కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పారు. సూర్యుడు తులారాశిలో ఉండగా వచ్చిన ఈ ద్వాదశి నాడు ఎవరైతే పొద్దున్నే స్నానం చేసి సాలగ్రామం చేసిన వాళ్ళు దరిద్రులు కాని, ధనికులు కాని, యతులు కాని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీజనులు కాని ఎవరైనా సరే జన్మ జన్మాంతర కృత పాపాలు దహింపజేసే వాళ్ళు అవుతారు. నాయన, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను విను. మీ నాన్న మరణించిన తర్వాత యమలోకంలో పడరాని పాటలన్నీ పడుతున్నాడు. అతనికి నరక బాధ విముక్తి కల్పిస్తూ గాని ఇవాళ ద్వాదశి కదా, సాలగ్రామ దానం చేయమన్నాడు. అయితే చెప్పిందంతా విని ఒక నవ్వు నవ్వి, ఓ నారద మునీంద్ర, మా నాన్న పేరు మీద గో, భూ, తిల, సువర్ణాది దానాలెన్నో చేశాను. వాటి వల్ల వీడని నరక బాధ కేవలం సాలగ్రామ దానం ఒక రాతి దానం చేయడం వల్ల అవుతుందా అని అడిగాడు. అయితే సాలగ్రామం దేనికి పనికొస్తుంది? తినడానికి పనికిరాదు, అలంకరణకు పనికిరాదు. నేనెందుకు దానం చెయ్యాలి? ఆ రాతిని దానం చేయడం వల్ల కీర్తి కూడా ఉండదు, ఆ దానం పట్టిన వాడికి సుఖము ఉండదు. అందువల్ల సాలగ్రామం దానం నేను చెయ్యను అని చెప్పాడు. నారదుడు ఎంతలా చెప్పినా ఈ ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలలేదు. సాలగ్రామ దానానికి ఒప్పుకోలేదు. నారదుడు వెళ్లిపోయాడు. చాలా కాలానికి ధర్మవీరుడు కూడా మరణించాడు. గౌరవనీయుడు, సర్వహితుడు అయినటువంటి పెద్దవాడి మాట విననందువల్ల, అతను చెప్పింది పాటించినందువల్ల, పాపానికి సాలగ్రామం చేయనందువల్ల నరకాన్ని పొందాడు. అనంతరం 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతుగాను, 10 సార్లు స్త్రీగాను జన్మించి వైధవ్య బాధను పొందాడు. 11వ జన్మలో యాచకునిగా, పుత్రునిగా జన్మించవలసి వచ్చింది. పూర్వజన్మ వరం వల్ల వివాహం అవ్వగానే పెళ్లి కుమారుడు మరణించాడు. ఒక్కగానొక్క కూతురి వైధవ్యాన్ని చూసి ఆ యాచకుడి బాధ భరించలేక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానపరుడు, మంచి జ్ఞాన దృష్టి ఉన్నవాడు, తన కూతురి పూర్వజన్మ గత పాపాలన్నీ కూడా ఆ బ్రాహ్మణుడికి కళ్ళకు కనిపించాయి. ఆమెకు సవివరంగా విషయం వివరించి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధంగా సాలగ్రామ దానం చేయించాడు. ఆ పుణ్యప్రాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మార్థ సౌఖ్యాలను గడిపి కాలంలో స్వర్గలోకాన్ని చేరి పుణ్యప్రాప్తిని పొందారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఓ బ్రాహ్మణుడి ఎంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసినటువంటి సాలగ్రామ దానం వల్ల విశేష జ్ఞాని అయి కార్తీక సోమవారాల్లో సాలగ్రామ దానం చేస్తూ ఈ విధంగా మోక్ష ప్రాప్తుడు అయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దానం వల్ల రౌరవాది గతుడైనటువంటి ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణు సంప్రీతుడవుతాడు, విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని, ఎంతటి పాపమైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం అని చెప్పారు. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అని జనక మహారాజుకి వశిష్ఠుడు ఈ విధంగా చెప్పారు. మీరు ఒకవేళ నేపాల్ అటువైపు వెళ్ళినప్పుడు మనకు సాలగ్రామాలు స్నానం చేసినప్పుడు అవి దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకుని వచ్చి కూడా మీరు బ్రాహ్మణునికి సాలగ్రామ దానం అనేది చెయ్యండి. ఈ విధంగా సాలగ్రామ దానాన్ని చెయ్యాలి. దీంతో 6వ రోజు పారాయణం అనేది పూర్తయింది. రేపటి వీడియోలో 7వ రోజు పారాయణం గురించి సవివరంగా తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నేను మీ హరిప్రియ. స్వస్తి.